అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు మీరు, కుటుంబాలు, పిల్లలు అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదండి? మన ప్రభువు నిన్నటికాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానముగా కానుకగా ఇచ్చినాడు కాబట్టి ఆయన యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే ఇర్మియా గ్రంథంలో నుంచి 6వ అధ్యాయము 16వ వచనం. ఇర్మియా గ్రంథంలో నుంచి 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన కుటుంబాల్లో నెమ్మది కలుగును అంటున్నాడు ఈరోజు వాగ్దానం దేవుడు. ఈరోజు మన కుటుంబాల్లో నెమ్మదిగా మనం ఉండబోతున్నాం. నెమ్మది కలుగుతుంది ఈరోజు మనకి. ఎన్నో దినముల నుంచి నీకు నెమ్మది లేదు కదా, సమాధానం లేదు కదా, ఎంతో దుఃఖపడుతూ బాధపడుతున్న కుటుంబంలో కదా, దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు. ఆయన మాట విను. ఏమిటంటే చూడండి, ఆయన మార్గములలో చూడండి నిలిచి చూడాలంట. ఆయన మార్గం ఏంటి? ఆయన మార్గమే మన ప్రభు యేసుక్రీస్తు. ఆయన మార్గంలో మనం నడవాలి. యేసే మార్గము, జీవము, సత్యమైన నేనే జీవమును మార్గమును సత్యమునై ఉన్నానని చెప్పలేదా యోహాను సువార్తలో దేవుడు యేసు ప్రభు? ఆ మార్గంలో మనం నిలిచి చూడాలి. ఆయన కార్యములు, ఆయన యొక్క మాటలు మనం నిలిచి చూడాలన్నమాట. నిలిచి ఎప్పుడైతే మనం చూస్తామో, ఎవరైతే ఆయన చూస్తారో వారికి వెలుగు కలుగుతుంది. ఆ వెలుగులో మనకు సమాధానం కలుగుతుంది. హల్లెలూయా. అప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది. చీకటి కార్యాలన్నీ కూడా తొలగిపోయి మనకి నెమ్మది కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన పితరులు ఏ మార్గంలో నడిచినారో చూడండి. మీరు పురాతన కాలంలో గూర్చి విచారించాలి. మన పితరులు దేవుని యందు ఎలాంటి విశ్వాసం ఉంచినారో, ఎలాంటి మార్గంలో నడిచినారో అలాగా మీరు విచారించి తెలుసుకొని మేలు కలుగు మార్గం ఏది అని అడిగి చూడండి, అడిగి అందులో నడుచుకోవాలంట. మేలు చేసే మార్గం ఏంటిది? అది మేలు కలిగేటువంటి మార్గము, మరి మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. మేలు కలిగే మార్గం ఏది? మేలు చేయవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే కదా. మేలు చేసే మార్గం ఏదంటే చూడండి, ఆయనను 2వ దినవృత్తాంత గ్రంథంలో 15వ అధ్యాయం 15వ వచనంలో ఆయనను పూర్ణ మనస్సుతో మనము ఆయన తట్టు తిరగాలంట. మనం పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో ఆయన తట్టు తిరిగి ఆయన మాట విని లోబడితే మనము అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది అని చెబుతుంది దేవుని లేఖనాలు. హల్లెలూయా. నిశ్చయముగా ఆయన సన్నిధి తట్టు మనం తిరగాలంట. ఆయన సన్నిధిలో మనం తిరిగినప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో మీరు ఆయన తట్టు తిరగాలి. ఆయన విచారించాలి. మనము ఆయన కార్యాలను విచారించినప్పుడు మన కుటుంబాల్లో ఈరోజు నువ్వు నెమ్మది పొందుకుంటావు. ఆయన సన్నిధిలో నెమ్మది నువ్వు పొందుకోగలుగుతావు. హల్లెలూయా. చూసారా, ఆయన సన్నిధిలో మనకి నెమ్మది కలుగుతుంది. 16వ కీర్తనలో 11వ వచనంలో ఒక మాట చూడండి. 16వ కీర్తన 11వ వచనంలో, జీవ మార్గంలో నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా. ఈరోజు నీకు నెమ్మది ఎక్కడుంది? దేవుని యొక్క సన్నిధిలో ఉంది. ఆయన తట్టు నువ్వు తిరుగు. పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో నువ్వు ఆయన తట్టు, ఆయన సన్నిధిని తిరిగినావంటే ఆయన సన్నిధిలో నీకు సంపూర్ణ సంతోషము, నెమ్మది, ఆరోగ్యము ఉంటుంది. హల్లెలూయా. సింపుల్. దేవుని యొక్క సన్నిధిలో నీ సన్నిధి సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన సన్నిధిలో నెమ్మది ఉంది. మనకి నీ కుడి చేతులు నిత్యము సుఖములు ఉన్నాయి. సంతోషము, సుఖము, నెమ్మది ఆయన కలిగించే దేవుడే అంటున్నాడు. ఆయన తట్టు మనము ఆయన విచారించి తెలుసుకోవాలి. మన పితరులు ఏ మార్గంలో నడిచినారు, వాళ్ళంత గొప్ప ధనవంతులుగా అయినారు, గొప్ప ఆస్తిపరులుగా ఆకాశ నక్షత్రములు విస్తరించినారు కదా. అది మనం విచారించి తెలుసుకోండి. పురాతన కాలంలో గురించి మీరు ఏ మార్గము మేలు కలుగు చేసే మార్గం ఏదని మీరు విచారించి తెలుసుకోండి.
ఏది పరలోకానికి మార్గము, ఏది మనం నిత్య నరకంలో తప్పించే మార్గం ఏదని మనం విచారించాలంట. తెలుసుకున్నప్పుడు మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మీకు నెమ్మది కలుగును అన్నాడు దేవుడు. హల్లెలూయా. అందులో మనం ఎప్పుడైతే నడుచుకుంటామో, యేసు ప్రభు యొక్క మార్గంలో మనం ఎప్పుడైతే నడుచుకుంటామో, ఆయన మార్గమే అన్నాడు కదా, ఆయనే మార్గము సత్యమైనడు కదా, ఆయన మార్గంలో ఎప్పుడైతే మనం నడుచుకుంటామో మనకి నెమ్మది కలుగుతుంది. ఈరోజు నెమ్మది లేక బాధపడుతున్నావా కుటుంబంలో ప్రియ సహోదరి సహోదరుడా? ఈరోజు దేవుడు మీ కొరకే మాట్లాడుతున్నాడు, మనందరి కొరకు. ఈరోజు వివాహం కాలేదని బాధపడుతున్నావా? ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? నెమ్మదిని కోల్పోయినావా? అసమాధానం మరి ఒత్తిడికి గురైపోయినావా? సమస్యలకి మానసికంగా గురైపోయినావా? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నీకు నెమ్మది కలుగు చేస్తాను. మేలు చేసే మార్గం ఏదో విచారించి తెలుసుకొని ఆ మార్గంలో నడవండి, అందులో మీరు నడుచుకోండి. ఆ మేలు చేసే మార్గమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మాట మనం జాగ్రత్తగా వినినీడలా నీకు సంపూర్ణ సంతోషం, నెమ్మది కలుగుతుంది. ఆయన సన్నిధిలో నిత్యం సుఖములు ఉన్నాయి, సంతోషం ఉంది. ఆయన సన్నిధిలో నెమ్మది కలుగు చేస్తే దేవుడు మనకున్నాడు కదా, ఆయన నెమ్మదిని కలుగు చేస్తాడు. ఈరోజు ఆయన మార్గం తెలుసుకొని అందులో నడుచుకుంటావా? అది మేలు చేసే మార్గం. ఎక్కడ నీకు మేలు చేసే మార్గాలు ఏది కూడా లేదు. అన్ని నరకానికి తీసుకునే మార్గాలే మనకు అవపడుతూ ఉంటాయి. అది విశాలకరమైన మార్గాలు అవి. కానీ మన ప్రభు నిత్య పరలోకానికి తీసుకెళ్లే మార్గాన్ని చూపిస్తున్నాడు. ఆయనను విచారించి తెలుసుకొని ఆయన ఎలాంటి వాడో, ఎందుకోసం మన కోసం ప్రాణం పెట్టినాడు విచారించి తెలుసుకో. మన కోసం ఎవరు ప్రాణం పెట్టారో విచారించు, తెలుసుకో. ఆ మేలు కలుగజేసే మార్గంలో తెలుసుకొని అందులో నడువు, నీకు నెమ్మదిని కలుగజేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఉద్యోగం లేదని నెమ్మది లేదు, వ్యాపారం కాలేదని నెమ్మది లేదు, సంతోషం లేదు, గర్భఫలం లేదని నెమ్మది లేదు. ఈరోజు నీకు ప్రతి విషయంలో దేవుడు నెమ్మది కలుగు చేయబోతున్నాడు. హల్లెలూయా. చూసారా? 2వ సమూయేలు గ్రంథంలో చూడండి, 7వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో 11వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంది. నీ శత్రువులు, చూడండి, నీ శత్రువుల మీద నీకు విజయము, జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. చూడండి, మరియు యెహోవా నేను నీకు తెలియజేయనదేమనగా నీకు సంతానము కలుగు చేసేదను. హల్లెలూయా. ఈరోజు మీరు గర్భాలు తెరవబోతున్నాడు దేవుడు. ఎంతమంది గర్భఫలం కోసం ప్రార్థన చేయమంటున్నారో దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మీదటికి నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరంలో మీ ఒడిలో ఒక కుమారుడు ఉండునుగా కేస్తున్నాము దేవుడు చెప్తున్నాడు. అలాగని నీకు సంతానము కలుగు చేసేదని అంటున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఈరోజు నీకు నెమ్మదిని కలుగు చేస్తాను. శత్రువులు నీ మీద శత్రువు మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మదిని కలుగు చేస్తాను అంటున్నాడు దేవుడు. అదే మాదిరిగా చూడండి, మొదటి రాజుల గ్రంథంలో 5:4 చూడండి. మొదటి రాజులు 5:4 కూడా చూడండి. మొదటి రాజుల గ్రంథంలో 5వ అధ్యాయము 4వ వచనంలో, మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. తన దేవుడైన యెహోవా నామఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు పోయినన్న సంగతి నువ్వు వెరుగుదు. ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండాను, అపాయమేమయో కలగకుండాను నా దేవుడైన యెహోవా నలు దిశలను నాకు నెమ్మది కలుగజేసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు నలు దిక్కుల నీకు నెమ్మదిని కలుగు చేయబోతున్నాడు దేవుడు. శత్రువులు ఒక్కరు కూడా లేకుండా, గర్భఫలం దొంగిలించే శత్రువు, వివాహం కాకుండా దొంగిలించే శత్రువు, అడ్డగించే శత్రువు, నీకు అనారోగ్యం పాలు చేసే శత్రువు, ఇంకా వ్యాపారం కాకుండా అడ్డగించే శత్రువు, కుటుంబంలో సమాధానం లేకుండా నెమ్మది లేకుండా అడ్డగించే జగడలు పెట్టించే దురాత్మ శత్రువులన్నీ కూడా నలుమూలలో నీకు ఈరోజు నెమ్మది కలుగు చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆమేన్. నీకు దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నలుదిక్కులు నీకు నెమ్మది కలగబోతుంది. బాధపడకు. నీ గర్భఫలం దొంగిలించే దురాత్మలు ఈరోజు ఆయన ఒక్క శత్రువు లేకుండా ఈరోజు నిర్మూలం చేసి నీకు నెమ్మదిని కలుగు చేస్తున్నాడు దేవుడు. ఆమేన్ చెప్పు. ఈ జీవితంలో అద్భుతం జరగబోతుంది నీ కుటుంబంలో. ఆమేన్. వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మీ కుటుంబాల్లో ఈరోజు నెమ్మది కలుగు చేయబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామను బట్టి మేము స్తుతిస్తున్న ఉదయకాల సమయంలో మంచి వాగ్దానం ప్రభా ఇర్మియా గ్రంథంలో నాయన తండ్రి 6వ అధ్యాయం 16లో నాయన నిజముగా తను ఎంత మంచి వాగ్దానం మాకు ఇచ్చినందుకు నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మరి నలుదిక్కులు మాకు నెమ్మదిని కలుగు చేస్తానన్నావు. మేలు కలిగించే మార్గం ఏదో విచారించి తెలుసుకొని అందులో నడుచుకునండి, మీకు నెమ్మది కలుగుతుందన్నావు తండ్రి నాయన. నిజముగా నాయన ప్రభా, మేలు చేసే మార్గం నీవే, సత్యం మార్గం జీవం నీవే ప్రభా. నువ్వు మేలు చేసే దేవుడు, మీ మార్గంలో మేము నడుచుకోవడానికి కృప చూపించమని, తప్పిపోయినమేమో నాయన మీ మార్గం నడిపించి నెమ్మది కలుగు చేయమని ఈరోజు
ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వించమని, గర్భఫలం లేని బిడ్డలు ఎంతో మంది నాయన గర్భఫలం కోసం ప్రార్థన చేయమని, వాళ్ళందరూ గర్భాలు తెరవండి, ఏస్తున్నాంలో గర్భాలు తెరవబడిన గాక, వాళ్ళకు మంచి ఉద్యోగం కలిగిన గాక తండ్రి, ఉద్యోగం లేని వారికి వ్యాపారం లేని వ్యాపారం తెచ్చండి, ఆయా అనారోగ్య సమస్యలు ముట్టి స్వస్థపరచండి తండ్రి, కృప చూపించండి, వివాహం కాని వారికి మంచి వివాద సంబంధాలు సమకూర్చిన ఆయన కుటుంబాలు నెమ్మది కలుగు చేయమని విధానము యేసుక్రీస్తు జమ్ము కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.